సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది దర్శకులు స్టార్ డైరెక్టర్లుగా ఎదగాలనే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. అయితే ఇప్పటికే పాన్ ఇండియాలో స్టార్ డైరెక్టర్గా గుర్తింపు సంపాదించుకున్న రాజమౌళి ఇప్పుడు పాన్ వరల్డ్లోకి ఎంట్రీ ఇస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక మహేష్ బాబుతో చేయబోతున్న సినిమా విషయంలో అన్ని విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ మరీ ముందుకు సాగుతూ ఉండటం విశేషం. తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శక ధీరుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న డైరెక్టర్ రాజమౌళి. ప్రస్తుతం ఆయన మహేష్ బాబుతో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే. మరి ఈ సినిమాతో ఆయన తనదైన రీతిలో సత్తా చాటుకోవాలనే ప్రయత్నం కూడా చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక రీసెంట్గా ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలను నిర్వహించిన సినిమా యూనిట్ నెక్స్ట్ మంత్ నుంచి ఈ సినిమాని రెగ్యులర్ షూట్కి తీసుకెళ్లే ప్రయత్నాల్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఏది ఏమైనా కూడా మహేష్ బాబు కూడా ఈ సినిమా షూటింగ్లో పాల్గొనడానికి సిద్ధమవుతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు మహేష్ బాబు చేత మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ని కూడా ఇప్పిస్తున్నారట. ఇప్పటి వరకు మేక్ ఓవర్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్న రాజమౌళి ఇప్పుడు మహేష్ బాబుకి మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ని ఇప్పిస్తూ ఉండటం విశేషం. ఇక దీనివల్ల ఈ సినిమాలో ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్ని చేయటానికి కనీసం మహేష్ బాబుకి మార్షల్ ఆర్ట్స్కి సంబంధించిన కొన్ని బేసిక్ టెక్నిక్స్ అయితే తెలియాల్సి ఉందట. దానికోసమే హాలీవుడ్ నుంచి వచ్చిన కొంతమంది స్పెషల్ ట్రైనర్స్ చేత మహేష్ బాబుకి ఇప్పుడు ట్రైనింగ్ అయితే ఇప్పిస్తున్నారు. ఇక బాహుబలి సినిమా సమయంలో ప్రభాస్ రాణాల చేత హార్స్ రైడింగ్, కర్రసాము, కత్తిసాము లాంటివి నేర్పించిన రాజమౌళి ఇప్పుడు మహేష్ బాబుకి కూడా అలాంటివే నేర్పించే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఏది ఏమైనా కూడా ఈ సినిమా కోసం మహేష్ బాబును విపరీతంగా కష్టపడుతున్నట్టుగా తెలుస్తోంది. మరి రాజమౌళి సినిమా అంటే మామూలు కష్టమైతే ఉండదు, కానీ దానికి మించిన ఫలితమైతే వస్తుందనే ఉద్దేశాన్ని మనసులో పెట్టుకొని ఎలాంటి కష్టాన్నైనా సరే భరిస్తూ ముందుకు సాగిన వాళ్లకు మాత్రం ఇక్కడ మంచి గుర్తింపు లభిస్తుంది. అలాగే ఆయన సినిమాల వల్ల భారీ క్రేజ్ కూడా దక్కుతుందని చెప్పటంలో ఎంత మాత్రం అతిశయోక్తి కాదు. 1300 కోట్ల బడ్జెట్లో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద దాదాపు 3000 కోట్లకు పైన కలెక్షన్స్ని రాబట్టబోతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమా ఒక హిస్టరీని క్రియేట్ చేయబోతుందనే విషయం అయితే చాలా స్పష్టంగా తెలుస్తోంది.